హాయ్ ఫ్రెండ్స్, ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, బాక్సులు ఇవి ఇటు సైడు ఇదే రీతిగా మనం కుట్టేసుకోవాలండి. కొద్దిగా జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఈ సెంటర్లో ఇక్కడ నుంచి ఇట్లు పోయినాం కదా, మనం కూడా ఎలా అయితే ఆర్ట్ వేసినామో అదే లాగున వెళ్ళాలి కుట్టుకుంటా, దారం ఎక్కించుకొని, ఓకేనా. ఇదిగోనండి, దీనికి స్టార్టింగ్లోన ఈ బొట్టుకనేల మధ్యన పెట్టుకొని ఇట్లా వస్తుంది కదా, ఇట్లా వస్తుంది కుట్టు, కనిపిస్తుందండి. కుట్టు ఇట్లా వస్తుంది. తర్వాత ఈ బొట్టుకనేలు మధ్యన పెట్టేసి రెండు ఇట్లా కలుస్తాయి, ఇక్కడ కలుస్తాయి. రెండు దానిలోకి టాకా వేసుకోవాలి, ఓకే. టాకా వేసుకోవాలి. ఈ టాకా వేసుకున్న తర్వాత ఈ మధ్యన లైన్ ఉంది కదా, ఇది కుట్టు పడింది కాబట్టి మనకు కనిపించదు, కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి. ఇది ఉంది కదా, ఇట్లా ఈ లైన్కు పోవాలంటే మధ్యన గీత ఉంది, మధ్యన గీత దగ్గర ఇట్లా తీసుకోవాలి. దీన్ని లాగినాం కదా, ఫస్ట్లోన లాగినాం దీన్ని, ఏం బొట్టుకినేల మధ్యన పెట్టి. దీన్ని అయితే లాగకూడదండి, ఇలా వేసి ఇక్కడే టాకా వేసుకోవాలి, ఓకే. ఇట్లా ఇది ఎట్లా ఉందో ఇదిగోనండి, అంతే. ఊరికి ఎట్లా కూర్చున్నాము, ఇక్కడే టాకా వేసుకోవాలండి, లాగొద్దండి. బొట్టుకినేలకి వేసుకోవద్దు దీన్ని. ఇదిగోనండి, ఇప్పుడు లైన్ ఉంది కదా ఇక్కడ, ఇదే లైన్కు ఇప్పుడు లాగాలి. కొద్దిగా కొంచెం గమనించండి. ఇప్పుడు మనం బొట్టుకనేలకి వేసుకోవాలండి. ఇదిగో ఇట్లా కనిపిస్తుందండి, ఇట్లా రెండోది బొట్టుకనేలకి వేసుకోవాలి, ఓకే. ఒక టాకా వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇటు సైడ్ రావాలి కదా. ఇటు సైడ్ రావాలంటే ఈ మధ్యన గీత ఫాలో కావాలి మనం. మధ్యాహ్నం గీత ఫాలో కావాలంటే ఇట్లా ఓపెన్ చేసుకోండి, ఇట్లా వస్తుంది మనకి. దీన్ని లాగొద్దండి, ఇట్లా. ఇప్పుడు ఇదైతే ఎలా వచ్చిందో ఇది ఇక్కడే టాకా వేసుకోవాలి, ఓకేనా. ఇదిగోనండి, మనం ఏడైతే కూర్చున్నామో ఆడే టాకా వేసుకోవాలా, కానీ లాగకూడదండి. ఇదిగోనండి. తర్వాత ఇక్కడ ఏముంది, మూడో లైన్కి స్ట్రైట్కి వెళ్ళాలి అన్నప్పుడు దీన్ని వచ్చేసి దీన్ని ఇదిగోనండి, కనిపిస్తుందండి, ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ మధ్యన మనం దీన్ని ఇట్లా ఈ రెండు ఉంది కదా, దీన్ని లాగేసుకొని ఈ రెండు దానిలోకి టాకా వేసుకోవాలి, ఓకేనా. ఇది మనకి ఇలా పోయింది, ఇలా వెళ్ళింది కదా. తర్వాత ఇట్లా వచ్చింది, మళ్ళీ ఇట్లా రావాలి. దీన్ని ఇట్లా రావాలి అన్నప్పుడు మళ్ళీ మధ్యాహ్న గీత ఫాలో కావాలి మనం. మళ్ళీ మధ్యాహ్న గీతలో ఓన్లీ మధ్యాహ్న గీత వచ్చేసి గుర్తుపెట్టుకోండి, లాగొద్దండి దారాన్ని, ఓకే. మధ్యాహ్న గీత లాగకూడదు, ఓకే. ఇదిగో ఇట్లా వచ్చి ఇట్లా నిచ్చెనలాగా ఇటు సైడ్కు దీన్ని లాగొద్దండి. లాగకుండా దీన్ని ఇట్లా ఫ్రీగా వదిలేసి ఇక్కడ టాకా వేసుకోవాలి, లాగకుండా టాకా. అప్పుడు మనకి ఇట్లా నిచ్చెనలాగా వచ్చినప్పుడు మనకి ఇది స్టిచ్ కరెక్ట్గా వస్తుంది అని అర్థమవుతుందండి. తర్వాత ఇది మళ్ళీ లైన్ ఏర్పడింది కదా మనకి, ఇదిగోనండి ఇట్లా లైన్. ఇప్పుడు మళ్ళీ మనం మధ్యన బొట్టుకనేలు పెట్టి లాగాలి, ఓకే. దీన్ని లాగాలి, ఇట్లా మధ్యన గీతకి దీనిని లాగాలి, ఓకే. టాకా వేసుకోవాలి, ఇదిగోనండి ఇట్లా వస్తుంది. ఇది మొత్తం మీద మనము ఇట్లా వేసుకుంటాం. ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళాలి అన్నప్పుడు మధ్యన గీత ఫాలో కావాలి మనం, ఓకేనా. మధ్య గీత ఉంది కదా, ఈ మధ్య గీతని లాగొద్దు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మధ్య గీతకు థ్రెడ్ వచ్చినప్పుడు దీన్ని లాగొద్దు. మధ్య గీత వరకు పోయి ఇక్కడే టాకా వేసుకోవాలా, ఆ థ్రెడ్ అలాగే పొడుగు ఉండాలి, ఎంతనండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ లైన్ ఉంది కదా, లాస్ట్ లైన్కు ఇప్పుడు లాగాలి. ఇప్పుడు బొట్టుకనేల మధ్యన పెట్టి ఇదిగోనండి, అదిగో ఇట్లా. ఇప్పుడు రెండు కలిపి ఇది రెండు కలిపి టాకా వేసుకోవాలి, ఓకేనా. అది ఇట్లా వచ్చింది కదా, మనం ఇటు వెళ్ళాలి అన్నప్పుడు మళ్ళీ మధ్య గీత ఫాలో కావాలి. ఇది ఇట్లా ఓపెన్ చేయండి, వస్తుంది ఇట్లా మధ్య గీత ఫాలో అయినప్పుడు మధ్య గీతకి ఏం చేయాలి మనము, థ్రెడ్ను లాగకూడదు, అదే
ఇందనండి నిచ్చెన లాగొస్తుంది కదా, లాగొద్దండి థ్రెడ్ని, లాగకుండా ఇక్కడే టాకా వేసుకోవాలి. ఓకే, ఇట్లా. తర్వాత ఈ లాస్ట్ గీత ఉంది కదా, ఇప్పుడు లాగాలి. ఈ బాక్స్కి వేసిన తర్వాత దీన్ని ఈ రెండు కలుస్తాయి అన్నమాట. ఇట్లా బొట్టుకి మధ్యన వేస్తే ఎద్దు ఇట్లా రెండు దానిలకు ఇలా వస్తుంది. ఇప్పుడు టాకా వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇది ఏదంటే ఇట్లా నీకు స్టెప్ బై స్టెప్ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇట్లా నిచ్చెనలాగా వచ్చిందంటే నీకు కింద సీదా పైన మంచిగా డిజైన్ వచ్చినట్టు, ఇట్లా మంచిగా డిజైన్ వచ్చినట్లు మొత్తం ఇలానే వేసుకుంటా ఉండి. మొత్తం ఇలా వేసిన తర్వాత ఇదిగోనండి ఇలా వస్తుంది. ఇదిగో మొత్తం కుట్టు దారం ఇట్లా వచ్చేస్తుంది. స్టెప్ బై స్టెప్ ఇట్లా 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 నిచ్చెనలాగా వచ్చిన తర్వాత సీదా మీద ఈ డిజైన్ వస్తుందండి. ఇదిగోనండి సీదా మీదేమో ఈ డిజైన్ వస్తుంది. నా దగ్గర అయితే అదే మిషన్ లేదండి, నేను టైల్ మిషన్ అదే హ్యాండ్స్తో కుట్టాను. సీదా మీద ఇలా వస్తుంది. మొత్తం ఇట్లా మడతలు పెట్టుకొని ఐరన్ బాక్స్ ఉంటే మనకు నీట్గా ఐరన్ చేసుకొని కుట్టేయచ్చు. ఇలా ఐరన్ బాక్స్ లేదు, నా దగ్గర మిషన్ లేదు, ఓన్లీ హ్యాండ్తోనే చూపిస్తున్నానండి. ఇట్లా ఇలా వేసి ఐరన్ చేసి ఇట్లా స్టిచ్ చేయడమే. తర్వాత మనం హ్యాండ్ వేసినామనుకో ఇదిగో ఇలా కనపడుతుందండి. స్టెప్ బై ఏదో మనం జడేసినామా కర్జికాయ కుట్ట ఇదేదో, కానీ ఇలా దీన్ని స్మోకింగ్ హ్యాండ్స్ అంటారంటండి. తీసేసి క్రాస్ కూడా తీసుకోవచ్చు మనం కుట్టిన తర్వాత. మొత్తం నీట్గా అయినాక కరువు తీస్తాం కదా సంఖలో, సంఖ కరువు, అది కూడా తీసుకోవచ్చు. ఏమంటే నా దగ్గర మిషన్ లేదు, అట్లా చేసినాను. ఇట్లా సంఖ కరువు తీస్తే ఇలా వస్తుందండి. పై భాగం అయితే ఇలా వస్తుంది, జడల్లకం లాగా వస్తుంది చూడండి. ఓకేనా, బాయ్ అండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి, మళ్ళీ చెప్తాను. బాయ్.